సౌత్ ఆఫ్రికా టూర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ మూడో టీ20. ఈ వీడియోలో ఏ టీం బాగుంది, పిచ్ రిపోర్ట్ ఏంటి, కీ ప్లేయర్స్ ఎవరెవరు అనేది చూద్దాం. బ్యాటింగ్ విషయంలో ఆఫ్ఘనిస్తాన్ కంటే కూడా సౌత్ ఆఫ్రికా వైపు కొంచెం ఎక్కువ మంది బ్యాట్స్మెన్లు ఉన్నారు. ఫాస్ట్ బౌలింగ్ లో ఇద్దరికి ఇంచుమించు సేమ్ క్వాలిటీ ఉంది. ఇంకా స్పిన్ విషయంలో ఆఫ్ఘనిస్తాన్ వైపే కొంచెం ఎక్కువ మంది స్పిన్నర్లు ఉన్నారు. స్పిన్ క్వాలిటీ కూడా బాగుంది. దీనివల్ల ఏ టీం స్ట్రాంగ్ ఉంది అనేది చూసుకుంటే సౌత్ ఆఫ్రికా వైపు ఆఫ్ఘనిస్తాన్ కంటే కూడా కొంత ఎక్కువ మంది బ్యాట్స్మెన్లు ఉన్నా కూడా ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్లకి ఈ కండిషన్స్ బాగా తెలుసు. సో ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్ కొంచెం చూసుకొని కండిషన్స్ బాగా వాడుకునే అవకాశం ఉంది. ఇంకా స్పిన్ విషయంలో చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ వైపు కొంచెం యంగ్స్టర్స్ ఉన్నా కూడా వీళ్ళు సౌత్ ఆఫ్రికా స్పిన్నర్స్ కంటే కూడా బాల్ని కొంచెం ఎక్కువగా టర్న్ చేస్తున్నారు. సో దీని వలన ఆఫ్ఘనిస్తాన్కే స్పిన్ లో కొంచెం అడ్వాంటేజ్ ఉంది. ఫాస్ట్ బౌలింగ్ లో రెండు టీమ్స్ కూడా ఇంచుమించు సేమ్ క్వాలిటీ అనే చెప్పుకోవచ్చు. జనరల్ గా ఈ స్టేడియంలోని పిచెస్ బౌలింగ్ ఫ్రెండ్లీగా ఉంటాయి. సో దీనివల్ల ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఒక 250-260 రన్స్ రేంజ్ లోనే ఉండడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆ రన్స్ కూడా చేజ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు ఈ మ్యాచ్ లోని కీ ప్లేయర్స్ చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ వైపు రహమనుల్లా గుర్బాజ్, ఒమర్ జాయ్, రహ్మద్ షా లాంటి బ్యాటర్స్, స్పిన్నర్స్ లో రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ, ఇంకా ఫాస్ట్ బౌలర్స్ లో ఫరూకీ. సౌత్ ఆఫ్రికా వైపు బౌమా, రేజా హెన్రిక్స్, మాక్రమ్, స్టబ్స్ లాంటి బ్యాట్స్మెన్స్, ఇంకా ఫాస్ట్ బౌలింగ్ లో నాంద్రే బర్గర్, లుంగి ఎంగడి, స్పిన్నర్స్ లో బియాండ్ 14. ఈ పిచ్ మ్యాచ్ మొత్తం ఫస్ట్ ఇన్నింగ్స్ నుంచి లాస్ట్ వరకు ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఇప్పుడు కొంచెం డీటెయిల్ గా చూద్దాం. ఈ మ్యాచ్ షార్జా స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు ఆడుతున్నారు. ఈ టైంలో వర్షం ఏం లేదు, అక్కడ ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వలన పిచ్ లో మాయిశ్చర్ ఏం ఉండదు. పిచ్ అనేది చాలా డ్రైగా ఉంటుంది. జనరల్ గా ఈ పిచ్ మీద గడ్డి కూడా ఏముండదు కాబట్టి ఈ పిచ్ ఎక్కువ శాతం స్పిన్నర్స్ కే సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ పవర్ ప్లేలో కొంచెం చూసుకుని ఆడగలిగితే ఒక 40-50 రన్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఎక్కువ అగ్రెసివ్ గా ఆడకుండా కొంచెం స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ ఆడితే ఒక 250 రన్స్ క్రాస్ చేయగలిగే అవకాశం ఉంటుంది. వన్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 250 రన్స్ క్రాస్ చేయగలిగితే సెకండ్ ఇన్నింగ్స్ పవర్ ప్లేలో బాల్ బాగా స్వింగ్ అవుతుంది. సో ఎర్లీ వికెట్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఒక్కసారి ఎర్లీ వికెట్స్ కొంచెం తీసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటర్స్ మీద చాలా ప్రెజర్ అప్లై అవుతుంది. సో ఫస్ట్ ఇన్నింగ్స్ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇన్ కేస్ 250 రన్స్ పైన కొట్టి కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో స్పిన్ సరిగ్గా వేసుకోకపోతే అప్పుడు చేంజింగ్ చేసే అవకాశం ఉంటుంది. డ్యూ పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సో ఫస్ట్ ఇన్నింగ్స్ గెలవడానికి కొంచెం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మ్యాచ్ ఎవరు గెలవచ్చని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో క్రిక్సీ తెలుగు ఫర్ మోర్.